ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే కనుక గ్రహదేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకి మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వేత మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి, త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకున్న మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మ వంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందిన వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధన ఆదాయాన్ని ఇచ్చే దేవత, నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక, ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా వచ్చుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా
5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము, ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్టి యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ, శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? వృషభ రాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క ధన్వంతరి జయంతి రోజున మరియు ధనత్రయోదశి రోజున ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, దీపావళి రోజునంతా కూడా ఆశ్వేత మాసంలో వచ్చే అమావాస్య రోజులో అంతా కూడా ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి, షట్కాలంలో అంతా కూడా అక్టోబర్ 20 తారీఖు రోజున మనకంతా కూడా దీపావళి అనేది పండగ అనేది వస్తుంది. ఆ రోజున దీపాలతోటి మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం, ఇల్లు అంటే ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలు వెలిగించడం, మంచి అష్టదళ పద్మాన్ని అంతా కూడా ముగ్గులాగా చేసి అక్కడంతా కూడా ఆ ముగ్గుల్లో అంతా కూడా పసుపు, కుంకుమ, గంధంతో సుగంధ ద్రవ్యాలంతా కూడా పెట్టుకొని ఈ యొక్క మంగళకరమైన వస్తువులంతా కూడా పెట్టుకుని అక్కడంతా కూడా దీపారాధన చేసి ఆ దీప జ్యోతిలో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, పరవాణాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం. రాష్ట్రాధిపతి అని శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున మీరు అఖండంగా సహస్రనామాలతోటి ఈ యొక్క ఇంట్లో కూడా పిండి దీపారాధన చేయడం వల్ల విపరీత ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, బొబ్బర్లంతా కూడా నానాపీటి గోమాతకు సమర్పించడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. బృహస్పతి మార్పు అంతా కూడా మీకు సంఘంలో గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మార్పు చెందుతుంది. మరియు కుబేర యొక్క వ్రత విధానం ఆచరించడం, కుబేరుడి యొక్క అష్టాత్తర నామాలు, సహస్రనామాలతోటి అర్చించడం వల్ల తామర పూలతో అర్చించడం కానీ, రోజా పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ అర్చించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం తెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న ఫోటో లాంటిది కానీ, చిన్ని వెండి యొక్క ప్రతిమ లాంటిది కానీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి ప్రతిమనంతా కూడా తెచ్చుకొని, లేదు ఒక డాలర్ లాంటిదైనా తెచ్చుకోండి, వెండి డాలర్ లాంటిది తెచ్చుకొని, లేదు బంగారు కాసైనా తెచ్చుకొనేసి దానికంతా కూడా మీరంతా కూడా అర్చించడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్ర స్థాపన ఉత్తర దిగ్భాగంలో ఉండాలి, లేదు ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. తూర్పు భాగంలో ఉంటే కనుక ఇంద్రాధిపత్యం లభిస్తుంది అంటారు. తూర్పు మరియు ఈశాన్యం, ఉత్తర భాగంలో మాత్రం ఈ యొక్క యంత్ర స్థాపన అనేది ఉండాలన్నమాట. మంచిగా ఫోటో ఫ్రేమ్ లాంటిది చేసుకొనేసి యంత్రానికి అంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొనేసి దాన్ని అంతా ఫోటో ఫ్రేమ్ చేసుకొని మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకుంటే కనుక అనంతమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః, శ్రీం కమలాత్మికాయే నమః, శ్రీం విత్తేశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా అనుకోవడం వల్ల, జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా యక్షరాజైన కుబేరుడి యొక్క చరిత్రని ఈ యొక్క ప్రవచనంలాగా వింటూ ఉండడం, ఈ యొక్క పారాయణంలాగా చేసుకుంటుండడం, కుబేరుడి యొక్క తత్వం ఏ రకంగా వచ్చింది, కుబేరుడి యొక్క చరిత్ర అసలు జననం ఏ రకంగా జరిగింది, ఏ వంశానికి చెందిన వాడు కుబేరుడు అంతా కూడా, బ్రహ్మవంశానికి చెందిన ఈ యొక్క కుబేరుడి యొక్క తత్వం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, అసలు కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క యక్షాధిపత్యం ఏ రకంగా లభించింది, యక్షరాజు ఏ రకంగా అయ్యారు, ఈ యొక్క తత్వాన్ని అంతా కూడా తెలుసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి, అఖండమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది. కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధన ఐశ్వర్యం ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాధికృతులను ఆచరించుకోవడం వల్ల అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటేప్పుడు కానీ నిత్యం జపాన్ని ఆచరించుకోవడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాధికృతులు కూడా ఈ మంత్రంతో ఆచరించుకోవచ్చు. ప్రతినిత్యం కూడా నేను చెప్పే మంత్రాన్ని అంతా కూడా స్పష్టంగా మీరు రాసుకొని ప్రతినిత్యం కూడా ఆ పరమేశ్వరుడే మీకు ఉపదేశం చేశాడని చెప్పేసి అనే భావంతో, గురోపదేశం అయిందనే భావంతో మీరు జపాన్ని ఆచరించుకోవడం వల్ల అనంత ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది, అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.